శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మహాశివరాత్రి విశిష్టతలో భాగంగా పంచామృత అభిషేకము, వాటి వివరముల గూర్చి సవివరంగా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. పంచముఖ లింగేశ్వరునికి పంచామృత స్నానము పంచాక్షరీ మంత్రముతో, ఆహా, ఇలా చేస్తే ఏమి భాగ్యము! శివుడు అభిషేక ప్రియుడు కనుకనే పంచామృతాలతో అభిషేకం చేస్తే ఎంతో సంతోషించి మన్ని అనుగ్రహిస్తారు. పంచామృతాల్లో మొదటిగా ఆవు పాలు. ఆవు పాలు పోస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి స్తోత్రాన్ని జపిస్తూ అభిషేకించవలెను. తరువాత జలముతో అభిషేకించేటప్పుడు గంగా 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 అని స్మరించవలెను. రెండవది ఆవు పెరుగు. ఆవు పెరుగుతో అభిషేకించేటప్పుడు పంచాక్షరి స్తోత్రమును పఠించి ఆ పిమ్మట నీటితో అభిషేకిస్తూ గంగా గంగా అని స్మరించాలి. ఇక మూడవది ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో అభిషేకించేటప్పుడు గడ్డ కట్టకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలా అభిషేకించి మళ్ళీ నీటితో అభిషేకించవలెను. ఇక నాలుగవది తేనె. తేనెతో అభిషేకించి పిమ్మట నీటితో అభిషేకించవలెను. ఇక చివరిది చక్కెర. దీనిని మెత్తగా పొడిలా చేసి అభిషేకించవలెను. తరువాత నీటితో అభిషేకించాలి. పై విధముగా చెప్పినట్టు పంచామృత స్నానాలు అభిషేకించేటప్పుడు పంచాక్షరీ మంత్రమును తప్పకుండా చదివి, తరువాత జలముతో అభిషేకించేటప్పుడు గంగా 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 అని స్మరించిన శివుని కృపకు పాత్రులవుతారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.